షాలోమ్ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం అందరం కూడా తెలుసు క్రిస్మస్ సీజన్ మనం ఉన్నాము. సో డిసెంబర్ అనగానే అందరికీ సంతోషం, ఆనందము, ఎన్నో ప్లాన్స్ కలిగి, ఎన్నో ఆలోచనలు కలిగి క్రిస్మస్ ఎలా జరుపుకోవాలి, క్రిస్మస్ యొక్క మీనింగ్ ఏంటిది, క్రిస్మస్ కి ఎలా షాపింగ్ చేయాలి, సో క్రిస్మస్ ఏ విధంగా చేయాలనేది ప్రతి ఒక్కరికి చిన్నల నుంచి పెద్దవారి వరకు ఎన్నో ఆలోచనలు కలిగి ఉంటాము. సో ఈ రోజు నుంచి నేను ఒక సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాను అబౌట్ ద క్రిస్మస్. సో దయచేసి మీరు ఈ యొక్క 10 to 15 minutes వాక్యం వినండి. సో నిజమైన క్రిస్మస్ ఎలా మనం జరుపుకోవాలి, సో క్రిస్మస్ మీనింగ్ ఏంటి, వాట్ వీఆర్ మిస్సింగ్ ఇన్ ద క్రిస్మస్. సో క్రిస్మస్ జరుపుకుంటున్నాం కానీ ఆ క్రిస్మస్ తో ఏది మనం పోగొట్టుకుంటున్నామో మనం జ్ఞాపకం చేసుకుందాం. సో ఐ వాంట్ టు షేర్ ఫ్యూ థింగ్స్ నా హృదయం నుంచి కొన్ని మాటలు. ఈ క్రిస్మస్ సీజన్ లో ఉన్నాం కాబట్టి మరి డైలీ కానీ లేకుంటే ఆల్టర్నేట్ డేస్ అని నేను ముందున వాక్యాలు తీసుకొస్తాను. సో ఈ వాక్యం విని మీరు బలపరచబడతారని, లేక నిజమైన క్రిస్మస్ చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, పరిశుద్ధుడ, దేవా నీకు వందనాలు తెలియజేస్తున్నాము తండ్రి. ఆశ్చర్యకరుడు నాయన, ఆలోచన కర్తవు తండ్రి. ఇదిగో నాయన యూట్యూబ్ ఛానల్ ద్వారా తండ్రి ప్రభా నీ వాక్యాన్ని అందించడానికి ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. ఈ క్రిస్మస్ సీజన్ లో ఉన్న తండ్రి నీ యొక్క మాటలని నేర్చుకోవడానికి ఇచ్చిన కృప బట్టి వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి ప్రభా. నిజమైన సంతోషం, నిజమైన క్రిస్మస్ నాయన తండ్రి మేము జరుపుకున్నప్పుడు నీ సహాయం చేయమని కోరుకుంటున్నామయ్యా. మరి ముఖ్యంగా తండ్రి ప్రభా వీక్షిస్తున్న నీ బిడ్డలు తండ్రి ప్రభా అయ్యా, ఎవరి జీవితాల్లో తండ్రి ప్రభా క్రిస్మస్ ఆనందం కావాలన్న తండ్రి ప్రభా, క్రిస్మస్ యొక్క మీనింగ్ అర్థం చేసుకో ముందుకు ఆశపడుతున్నారు తండ్రి ప్రభా. ఈ వాక్యము తండ్రి ఆ కుటుంబానికి, ఆ వ్యక్తికి, నా బిడ్డలకు తండ్రి దీవెన ఉండాలని కోరుకుంటూ మాతో మీరు మాట్లాడని ప్రార్థన చేస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సో మొట్టమొదటిగా ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, క్రిస్మస్. సో క్రిస్మస్ అనగానే చాలా మందికి మనకు గుర్తొచ్చే విషయాలు ఏంటంటే మంచి ఇల్లు డెకరేషన్ చేసుకోవాలి, ఇల్లు క్లీన్ చేసుకోవాలి, షాపింగ్ చేసుకోవాలి, స్టార్ పెట్టాలి, లైట్స్ వెలిగించాలి, అండ్ డిఫరెంట్ ఆలోచనలు, అంటే హౌ టు డెకరేట్ అవర్ హౌస్ అనేది మనకు చాలా మంది తెలుసు. సో క్రిస్మస్ అనగానే వి ప్లాన్ టు డెకరేట్ అవర్ హౌస్. మన ఇంటిని అందంగా మార్చుకుంటాము, సో ఇంటిని క్లీన్ చేస్తుంటాము, చాలా బిజీగా ఉండిపోతాం, పిండి వంటలు చేస్తుంటాం. ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఎలా నీ ఇంటిని నువ్వు డెకరేట్ చేసుకుంటున్నావో, ఎలా నీ ఇంట్లో ఉన్న చెత్తని తీసేస్తున్నావో, ఎలా నీ ఇల్లు అందంగా మార్చాలనుకుంటున్నావో, అదే రీతిగా నీకంటూ ఒక ఆత్మీయ జీవితం ఉంది కాబట్టి మన స్పిరిచువల్ లైఫ్ ని కూడా మనం క్లీన్ చేసుకోవడం చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఏమే ఈరోజు చాలా మంది ఇంటి మీద దృష్టి పెట్టి, వంట మీద దృష్టి పెట్టి, ఏం ధరించాలో దృష్టి పెట్టుకొని తన ఆత్మీయ జీవితంలో ఏది సరి చేసుకోవాలని వాటిని మనం మర్చిపోతున్నాం. కానీ ఈరోజు కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఐ వాంట్ ఎంకరేజ్ యూ స్పిరిచువల్లీ. చూడండి, ఇది ఎంత ఇల్లు నీట్ పెట్టుకున్నా ప్రైజ్ గాడ్ దేవునికి మహిమ, కానీ వాటికన్నా ప్రాముఖ్యమైనది నీ హృదయము, నీ ఆత్మీయ జీవితాన్ని సరిదిద్దుకుంటే అది ఎంతో ఆనందకరంగా ఉంటుందని ఆశపడుతున్నాను. కాబట్టి హౌ టు క్లీన్ యువర్ స్పిరిచువల్ లైఫ్, లేక నీ ఆత్మీయ జీవితాన్ని ఎలా మనం సరిదిద్దుకోవాలో కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. నంబర్ 1, చూడండి, క్రిస్మస్ ఇస్ ఎ మీనింగ్ ఆఫ్ జాయ్. అందరూ తెలుసు క్రిస్మస్ అనగానే ఒక సంతోషానికి గుర్తింపు. ఎందుకంటే యేసుక్రీస్తు తన మహిమని, తన సింహాసనం విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు ఈ భూలకు దిగి వచ్చాడు. అంటే యేసయ్య తన స్థానాన్ని విడిచి వచ్చాడంటే ఎంత ఆనందం కదండి. అందుకే గొర్రెల కాపరు చూడండి ఆనందాన్ని వెళ్ళి వాళ్ళు ప్రకటిస్తారు. జ్ఞానులు అయ్యో రాజు పుట్టాడంటనేసి వచ్చి బంగారం సామాన్ని బోలని అప్పగిస్తారు. అనగా క్రిస్మస్ ఇది సర్వలోకానికి ఒక శుభవార్త. ఇది నీకు నాకు ఒక శుభవార్త. ఎందుకంటే యేసయ్య పరలోకాన్ని సింహాసాన్ని విడిచిపెట్టి ఆయన నా కోసం వచ్చాయన, నా కోసం ఆయన జన్మించాడు. ఎందుకంటే మన మనుషులని ప్రేమించాయన, మనల్ని ప్రేమించాయన, నిన్ను ప్రేమించి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారనేది ఒక సంతోషాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, సంతోషం పొందుకోవడానికి కోసం ఈరోజు నా ఫస్ట్ టాపిక్ ఏంటంటే క్రిస్మస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ జాయ్ కదా. ఈ సంతోషాన్ని ఎలా మనం పొందుకోవాలి? ఈరోజు సంతోషం పొందుకోవడానికి కోసం చాలా మార్గాలు ఉన్నాయి. కొంతమందికి సిగరెట్ తాగితే సంతోషం వస్తుంది, కొంతమందికి మందు తాగితే సంతోషం వస్తుంది, కొంతమందికి వేరే వ్యసనాలలో ఉంటే సంతోషం వస్తుంది, కొంతమందికి ఎక్కడైనా బయటికి టూర్ అయితే సంతోషం కలుగుతుంది. చూడండి, మనిషికి సంతోషాన్ని కొరకు అనేకమైన ప్లేసెస్ వెళ్తూ ఉన్నారు. మనిషి సంతోషం కోసము అనేకమైన ప్రాంతాలు తిరుగుతూ ఉన్నారు. కానీ అది గుర్తుపెట్టుకోండి, లోకమిచ్చే సంతోషము అది తాత్కాలిక వర్గమే. లోకమిచ్చే ఆనందం అది కొద్దిగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే లోకమిచ్చే ఆనందం చాలా వేరు. ఎప్పుడైతే మనము ఈ లోకంలో ఉన్నంత వరకు ఈ సంతోషం మనం పొందుకుంటామో అప్పుడు ఏమవుతుందో తెలుసండి, ఆ సంతోషము మేబీ కొన్ని రోజులుగా ఉండొచ్చు, కొన్ని వారాలుగా ఉండొచ్చు, కొన్ని నెలలు ఉండొచ్చు. కానీ దాని తర్వాత తిరిగి నిజమైన సంతృప్తి కొరకు మనిషి వెతుకుతూ ఉన్నాడు. ఈరోజు ఒక తాగుబోతుని అడిగితే
ఏంటి పరిస్థితి అంటే, నాకు పలానా బాధ కలిగిందండి, అది నేను తాగానంటాడు. ఆ మత్తు దిగిన తర్వాత ఏంటి పరిస్థితి అంటే మళ్ళీ బ్యాక్ టు సేమ్ పొజిషన్. అది ఎలాంటి వారైనా సరే తిరిగి వారు మళ్ళీ వాళ్ళ జీవితంలో ఒక లోటు అనేది కనిపిస్తుంది. కానీ ఈరోజు మాట గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు ఈరోజు నీకు నాకు మనందరికీ నిజమైన సంతోషం ఇవ్వడానికి కోసమే ఆయన లోకానికి వచ్చాడు. హల్లెలూయా. అందుకే బైబిల్లో ద బెస్ట్ వర్స్ ఏంటంటే John 3:16 ఒక మాట ఉంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. హల్లెలూయా. ఆ లోకం చూడండి, మనము స్కూల్లో నేర్చుకున్నాం, దేశం అంటే రైట్ చూడండి. John 3:16 ఒక మాట రాయబడింది ఏంటంటే, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాను. చూడండి, సామర్థ్యం కదండి, దేశం అంటే మట్టి కాదురా, దేశం అంటే మనుషులు అని కదండి. సో ఆ లోకం ఏదో కాదు, ఆ లోకం ఇది నువ్వు నేను గుర్తు పెట్టుకోండి. దేవుడు భూమిని ప్రేమించట్లేదు, దేవుడు ప్రేమిస్తుంది ఆ భూమిలో నివాసిస్తున్న నిన్ను నన్ను ప్రేమించి ఆ పరలోకాన్ని విడిచిపెట్టి నీకోసం నా కోసం ఆ ప్రేమ ఉంది కాబట్టి ఆయన లోకం దిగి వచ్చాడు. ఆమె హల్లెలూయా. సో దేవుడు ఎంతోగానో మనం ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ ఎలా వ్యక్తపరచాలంటే ఆయన ఈ లోకం దిగి వచ్చి అతని ప్రేమను వ్యక్తపరచాడు. కాబట్టి చూడండి, దేవుని ప్రేమ చాలా ఆనందకరమైన, దేవుని ప్రేమ పొందుకున్న వారు చాలా వేరే ఉంటారండి. ఒక మాట గుర్తుపెట్టుకోవాలంటే దేవుని ప్రేమ సంతోషం. ఈరోజు చాలా మంది సంతోషం లేక బతుకుతున్నారు, చాలా మంది ఆనందం లేక బతుకుతున్నారు. నేను 3 పాయింట్స్ మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక క్రైస్తవుడికి క్రిస్మస్ సీజన్ లో దేవుని సంతోషం కలగాలి అంటే, సంతోషంలో నింపబడాలి అంటే, సంతోషం నీ జీవితంలో నువ్వు ఆనందకరంగా ఉండాలంటే, అనగా నీ ఫ్రెండ్స్ కన్నా, నీ స్నేహితుల కన్నా, నీ పొరుగు వారి కన్నా, అంటే ప్రపంచంలో ఎవరిని చూసినా వారికన్నా భిన్నంగా నువ్వు సంతోషంగా ఉండాలంటే చిన్న 3 మాటలు చెప్తానండి. అది అందరికీ తెలిసిన మాటలే, చాలా ఈజీ మాటలు, కానీ 3 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. నంబర్ 1, ఒక వ్యక్తి పరిపూర్ణ సంతోషం కలగాలంటే నంబర్ 1 దేవుని ఆశ్రయించాలి. గుర్తుపెట్టుకోండి, కమ్ క్లోజర్ టు గాడ్. నేను ఒక ఫ్రూట్, నేను ఇక్కడ ఒక యాపిల్ తిన్నాను అనుకోండి, యాపిల్ తిన్న తర్వాత నేను మీకు ఒక టేస్ట్ అడిగాను అనుకోండి, అమ్మా బ్రదర్ సిస్టర్ మా తమ్ముడు, నేను తిన్న యాపిల్ టేస్ట్ ఎలా ఉందంటే మీరు ఏమంటారు? పాస్టర్ గారు, తిన్నది మీరు, ఆ టేస్ట్ తెలిసింది కూడా మీకే అంటారు. సో రుచి చూసి ఎరుగడం వాక్యం సెలవుస్తుంది కదా. సో బాగా వినండి, ఎప్పుడైతే నేను దేవుడికి దగ్గరగా ఆ అనుబంధం కలిగి ఉంటామో, దేవుడితో సహవాసం ఉంటామో, దేవుడితో ఆ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తాము, నిజంగా అందులో ఆనందము ఎక్కడ లేదు. మీరు వెళ్ళి అడగండి, దేవుడితో ఉన్న వారితో అడగండి, ఎంత హ్యాపీగా ఎందుకున్నారండి. అసలు వాట్ ఈస్ ద సీక్రెట్ అంటే అంటారు, దేవుడితో గడిపే క్షణము చాలా మధురమైనది. మనుషులతో గడిపే మధురంలో ఏంటంటే, ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, ఆ ఫ్రెండ్ ఉన్నప్పుడే ఆనందం ఉంటుంది, వాడు వెళ్ళిపోయినాక మళ్ళీ ఉంటారు వాడే. లేకపోతే ఇద్దరు భార్య ఉన్నారు, భార్య ఉన్నప్పుడే ఆనందము, వాళ్ళు వెళ్ళిపోయినాక మళ్ళీ ఉంటారు వాడికి ఉంటారు. గుర్తుపెట్టుకోండి, దేవుడితో ఉంటే ఆనందం అది వేరు. గుర్తుపెట్టుకోండి, ఆయన నువ్వు ఎక్కడున్నా నీతో ఉంటాడు. 24/7 ఆయన నీతో ఉన్నాడు. నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలికేవాడైనా, నువ్వు ఎప్పుడు లేచి మాట్లాడినా ఆయన ఆలకించేవాడైనా. హల్లెలూయా. కాబట్టి దేవుడితో మనము సహవాసం చేయడము నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. అందుకే బైబిల్లో చూస్తే అన్న తన జీవితంలో సంతోషం కొరకు ఆమె ప్రతిరోజు మందిరానికి వెళ్ళి దేవుడితో సహవాసం చేశాడు. ఎందుకంటే తన జీవితంలో కొద్దిమంది పిల్లలు లేరు, ఆమె జీవితంలో సంతోషం కొరకు తన లైఫ్ లో ఒక బాధ తొలగించబడి సంతోషం రావాలన్న తను ఏం చేసిందంటే వెళ్ళి దేవుడి మందిరంలో ప్రార్థించడం ప్రారంభించింది. నంబర్ 1 అందుకే గుర్తుపెట్టిన మొదటి అంశం ఏంటంటే దేవుడితో సహవాసం ప్రయత్నించండి. ఆ ఫెలోషిప్ కావాలి, దేవుడితో సహవాసం ఉండండి. రెండవ పాయింట్ ఏంటంటే దేవుని మందిరాన్ని వెళ్ళడానికి ఇష్టపడండి. సినిమా థియేటర్కి వెళ్ళు, క్లబ్కి వెళ్ళు, పబ్కి వెళ్ళు, ఊటికి వెళ్ళు, స్విట్జర్లాండ్కి వెళ్ళు, ఏ దేశానికి వెళ్ళు, కానీ నిత్యము దొరికే ఆనందము అది దేవుని మందిరంలో దొరుకుతాయి. నేను చెప్పగలుగుతాను ఏంటంటే ద వరల్డ్ ద బెస్ట్ ప్లేస్ ఏంటంటే ఈజ్ ఎ టెంపుల్ ఆఫ్ గాడ్. అది దేవుని మందిరం. హల్లెలూయా. అక్కడ దొరికే ఆనందం చాలా వేరు. తెలుసండి, దేవుని సన్నిధిలో ఆయన మందిరంలో ఆరాధిస్తుంటే, ఆయన మందిరం దాన్ని కనపరుస్తుంటే, పాడుతుంటే, స్తుతిస్తుంటే ఆ దొరికే ఆనందం చాలా వేరండి. ఈరోజు మనుషులు ఆనందం కొరకు వెకేషన్స్కి వెళ్తున్నారు, వెళ్ళండి, నో ప్రాబ్లం. కానీ ఆ వెకేషన్ ఎంతవరకు మనకు ఆనందం కలగజేస్తుంది, ఆ వెకేషన్ ఎంతవరకు మన జీవితంలో సంతోషం కలగజేస్తుంది ఒకసారి ఆలోచించండి. సో ప్లీజ్ మై చర్చ్, దేవుని బిడ్డలారా, ఈ మాటలు నీవు క్రిస్మస్ అనగానే సంతోషము, ఆ సంతోషం ఎలా పొందుకోవాలో మొదటిగా దేవుని ఆశ్రయించడం నేర్చుకోండి. రెండవది ఆయన మందిరం రావడం నేర్చుకోండి. ఆయన మీకు బైబిల్ మొదటి కొరింథీ 3:16 ఏంటంటే మీరే దేవుని ఆలయమే ఉన్నారంటే, యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. ఈ ఆలయాన్ని దేవునికి అప్పగించడం చాలా ప్రాముఖ్యమైనది. అందుకే
మందిరానికి వెళ్ళడము, మందిరంతో సహవాసం కలిగి ఉండడము, మందిరంలో ప్రభుత్వ కలిసి ఆనందించడం, అది చాలా చాలా ఉన్నతమైనది. అండ్ మూడవది, మనిషికి సంతోషం రావాలి, మనిషి సంతోషంగా బ్రతకాలి, మనిషికి ఆనందం కలగాలంటే మూడో పాయింట్ ఏంటంటే ఇస్ నథింగ్ బట్ దేవుని సన్నిధిలో ఉపవాసం ప్రార్థించి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? మీ అందరు ఫాస్ట్ గారు సంతోషానికి ఫాస్టింగ్ ఏం చేయాలంటే ఒక చేసి చూడండి. బైబిల్లో ఎస్తేర్ తన ప్రజల కొరకు ఉపవాసం ప్రార్థన చేసింది. అంటే ఈ ఫాస్టింగ్ ప్రేలో పొందుకున్న విజయము, తనకు కలిగిన ఆనందం చాలా వేరుగుతుంది. ఈరోజు మన జీవితాల్లో ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఏదైనా స్ట్రగుల్లో ఉన్నారేమో, లేక నీ లైఫ్లో కొన్ని అర్థం కావట్లేదేమో, లేక బిజినెస్ లాస్ ఉందేమో, ఇంట్లో సమాధానం లేదేమో, లేక నీ పిల్లలు నీ మాట వినట్లేదేమో, లేకపోతే ఏంటి ప్రభా ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నావేమో, ఒక సీక్రెట్ చెప్తాను నేను, గో అండ్ ఫాస్ట్. ఉపవాసం ప్రార్థించండి, దేవుని దగ్గర గోజాలండి, దేవుని దగ్గర మొరపెట్టండి, దేవుని దగ్గర. ఎందుకంటే యేసుక్రీస్తు ఉపవాసం చేసి చూపించారు. ఈజ్ ఎగ్జాంపుల్, రోల్ మోడల్. దాన్ని ఫాస్ట్ చేసి చూపించారు. బైబిల్లో అనేకమైన సేవకురాలు ఉపవాసం చేసి గొప్ప విజయాలు పొందుకున్నారు. ఈరోజు నిజమైన సంతోషం నీకు కలగాలంటే ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఆయన సన్నిధిలో మనం మోకరించి ఉపవాసం ప్రార్థన చేస్తుంటే అందులో దొరికే అనుభూతి, అందులో దొరికే ఆనందము చాలా వేరండి. హల్లెలూయా. సో ప్లీజ్ మీరు గుర్తుపెట్టుకోండి, క్రిస్మస్ ఒక సంతోషం, క్రిస్మస్ ఒక నిజమైన ఆనందం కలగాలంటే దేవునితో సహవాసం ఉండండి. రెండవది, మందిరం వెళ్ళడం నేర్చుకోండి. మూడవది, నీ జీవితంలో ఎలాంటి కష్ట పరిస్థితులు వచ్చినా సరే ఉపవాసం ప్రార్థన చేయండి. ఈ మూడు చేసినప్పుడు, ఈ మూడు ద్వారా నీ జీవితంలో నిజమైన సంతోషం. నేను చెప్తున్నాను, క్రిస్మస్ మనం కేక్ కట్ చేసుకుంటాం, లేదా మంచి బట్టలు వేసుకుంటాము, డెకరేట్ చేసుకుంటాం, పిండి వంటలు చేసుకుంటాం, మంచి ఫుడ్ తింటాం. అవి ఇట్ గివ్స్ ఎ టెంపరరీ సాటిస్ఫాక్షన్, రైట్? కానీ నేను మాట్లాడుతుండి నీ ఆత్మ కోసం నేను మాట్లాడుతున్నాను. నీ ఆత్మ పరిపూర్ణంగా సంతోషించాలంటే నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉండాలి, దేవుని మందిరం వినడం నేర్చుకోవాలి. ఆయన దేవుని సన్నిధిలో ఉపవాసం ప్రార్థన చేస్తుంటే అందులో దొరికే ఆనందము చాలా చాలా వేరు. ఆమేన్, హల్లెలూయా. సో ఈ మొదటి మాట జ్ఞాపకం చేసుకోండి. తిరిగి రేపు మళ్ళీ మనం కలుసుకుందాము ఇంకొక చక్కని మాటతో, ఒక చిన్న టాపిక్ తోని. క్రిస్మస్ లో దొరికే ఆనందాలు ఏంటిది, క్రిస్మస్ ఎలా మనం పాటించాలి, క్రిస్మస్ కున్న కొన్ని టిప్స్ ఎంతగా మీకు జ్ఞాపకం చేస్తాను. వీలైతే రేపు మళ్ళీ మనం కలుసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్. దేవా నీకు వందనాలు ప్రభా. విన్న ఈ మాటలు తండ్రి, ఈ 3 పాయింట్స్ నన్ను మర్చిపోకుండా వారు తండ్రి హృదయంలో భద్రపరుచుకొని జ్ఞాపకం చేసుకోవాలని ప్రార్థన చేస్తూ ఈ క్రిస్మస్ ని తండ్రి సంతోషకరంగా, ఆనందకరంగా తండ్రి ప్రభా, ఎంతో విజయవంతంగా తండ్రి ప్రభా మేము జరుపుకోవాలని ఆశపడుతున్నాం తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి విన్న వాక్యాన్ని తండ్రి, ఆ వాక్యాన్ని తండ్రి ప్రభా నన్ను అనుసరించే బిడ్డలుగా తండ్రి తీర్చిదిద్దమని కోరుకుంటూ సమస్తాన్ని చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. ఎవరైతే ఛానల్ ని కొత్తగా చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ ని చూస్తుండండి, అండ్ లైక్, షేర్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ కి పంపించండి. సీ యూ టుమారో. గాడ్ బ్లెస్ యూ. బాయ్ బాయ్. షాలోమ్.